90వ సంవత్సరంలో మేము వెలిశాల గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు మా టీము జననాట్యమల్ ఉండే ఆ టీముని తిప్పిన గాజల సారన్న 1990లో వచ్చారు, మళ్ళీ ఇవాళ వచ్చారా? మళ్ళీ ఇవ్వాలి వచ్చినామన్న. ఎందుకంటే సారన్నతోటి ఇక్కడ ఉన్న గ్రామాలతోటి మా జననాట్యమనే టీం ఉండే గదన టీం ఆ టీంతో తిరిగినామన్న. ఎందుకంటే ఈనాడు శివమయ్య వచ్చినందుకు మాకెంతో బాధ. ఎందుకంటే తన యవ్వనం అంతా, తన చదువు అంతా, తన జీవితం అంతా వెలిశాల గ్రామం అంటే ఒక పురిటి తల్లి. మా లాంటి కళాకారులకైనా ఉద్యమకారులకైనా గొప్ప అవకాశాలు ఇచ్చిన ఆ వెలిశాల గ్రామాన్ని మేము మర్చిపోలేమన్నా. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు, మీ త్యాగం ఉన్నతమైనది, హిమ శిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, కమ్యూనిజం తెస్తుంది. ఎండిపోయిన రైతు కుండలల్ల మెతుకులైనరు, ఈ దిక్కులేని వారికి మీరు తూర్పు దిక్కైనారు, ఈ దిక్కులేని వారికి మీరు తూర్పు దిక్కైనారు. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు, మీ త్యాగం ఉన్నతమైనది, హిమశిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, కమ్యూనిజం తెస్తుంది. బిడ్డను కంటున్న తల్లికి పురుటున పోలెంత సహజమో, ఈ చీకటిని చీల్చడానికి వీరుల త్యాగాలు సహజమే, ఈ చీకటిని చీల్చడానికి వీరుల త్యాగాలు సహజమే. ఉన్నత చదువుకొని ఆ రీతిలో నంబాల కేశవరావు సార్కు నేను అన్నం పెట్టిన ఆ సారు నాకు చదువు నేర్పించిన చరిత్ర కూడా నా అంబాల కేశవరావు సార్కు ఉన్నది. గణేష్ అన్నతో కూడా మేము తిరగడం అనేది, ఆజానతో కూడా తిరగడం అనేది. అనేక మంది ఉద్యమకారులు తన జీవితం అంతా, తన చదువు అంతా పేదల గురించని గొప్ప గొప్ప చదువులు చదివి తన ప్రాణత్యాగం చేసి ప్రజల గురించి తన నిండు ప్రాణాలు తుపాకీ తూటలు కూడా ఎదురుడతాం. కానీ ప్రజాస్వామ్యంలో హక్కులుగాని కొట్లాలు నేర్పించిన ఓ వీరులారా, మీ త్యాగాలు మరవలేని. జోహార్ గణేష్ అన్నకు, జోహార్ రమణకు, జోహార్ ఆజాద్ అన్నకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ఆజాద్ అన్నకు, జోహార్ సార్ అన్నకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.